ఈరోజు మా ప్రయాణం అయితే మటుకు ఘటిక సిద్ధేశ్వరానికి. మీరు ఈ దావని చూస్తూ మీకు బోరు కొట్టకుండా మంచి మంచి విషయాలు చెప్పుకుంటూ ఆ ప్రదేశానికైతే చేరుకుంటాం మనమైతే ఈరోజు. మీ అందరికి కూడా బోరు కొట్టదండో నేను చెప్పే ప్రతి ఒక్క మాట కూడా వింటూ ఈ వీడియోని చూస్తూ ఉండండి. కొన్ని ముఖ్యమైన విషయాలైతే మనం మాట్లాడుకుంటాం ఈరోజు. మన వెంట రాని వాటి గురించి మనం ఎప్పుడూ ఆలోచించకూడదు. మన వెంట వచ్చే వాటి గురించి ఆలోచించుకోవాలి. ఇదేంద్రా బాబు మన వెంట రాని వాటి గురించి ఆలోచించమంటున్నారు, అవి ఏంది అనుకుంటున్నారా? డబ్బు మన వెంట రాదు, బంగారు మన వెంట రాదు, అయిన వాళ్ళు మన వెంట రారు, బంధువులు రారు, స్నేహితులు రారు. వీటి గురించి మనం ప్రాకులాడకూడదు. మనతో వచ్చేది రెండే రెండు: పాపపుణ్యాలు. పుణ్యం చేసుకుంటే పుణ్యగతులు ఉంటాయి, పాపం చేసుకుంటే పాపగతులు ఉంటాయి. వీటి కోసం ప్రాకులాడాలి మనం. భగవంతుని కూడా ఏం వేడుకోవాలి? స్వామి మాకు జ్ఞానాన్ని ప్రసాదించు అని వేడుకోవాలి. ఎన్నో కోరికలతో పోతాం, కానీ భగవంతుడికి రూపాయో 2 రూపాయలు దర్శనగా వేస్తాం. కోరుకునేది మటుకు కొన్ని కోట్లు కోరికలు కోరుకుంటాం, వేసేది మటుకు ఆయనకి రూపాయో 2. పార్టీలు ఖర్చు పెట్టుకుంటాం, ఇంటికి డెకరేషన్కి ఖర్చు పెట్టుకుంటాం, ఎంజాయ్మెంట్కి ఖర్చు పెట్టుకుంటాం. భగవంతుడికి పెట్టాలంటే మటుకు ఎన్నో లెక్కలేస్తాం, ఎన్నో చూస్తాం. మనం మనతో పాటు రాని వాటి గురించి అయితే మనం ఎంతైనా ఖర్చు పెడతాం. మనతో వచ్చేవాడికి పైసా కూడా ఖర్చు పెట్టాం. ఇది ఉన్న మాటే కదా, నిజం మాటే కదా. ఎవరో 100లో 1 2 మాత్రమే భగవంతుడికి ఖర్చు పెట్టేవాళ్ళు ఉంటారు. కొరవాళ్ళు అందరూ మటుకు ఎంజాయ్ చేసేవాళ్ళే. నేను కూడా అంతేనండోయ్. చెప్తున్నాను కదా, ఎవ్వరు కూడా మంచి కాలం కాదు ఇది. కలియుగము అంత దుర్మార్గ కాలం అంటే అంత దుర్మార్గ కాలం అసలు కలియుగం. కలియుగంలో డబ్బుదే రాజ్యం, డబ్బున్న వారిదే పలుకుబడి. ఎవరైనా సరే నీకాడ డబ్బు ఉందంటే నీ చుట్టూ తిరుగుతూనే ఉంటారు. అదే డబ్బు లేకపోతే నీ మొహాన ఒక్కరు కూడా చూడడు. అదే భగవంతుడికి కానీ పెట్టేవాడనుకో, భగవంతుడి సేవ చేసుకున్నావనుకో పుణ్యం వస్తుంది. అది ఆలోచించరు జనాభా ఎవ్వరు కూడా. కోరికలు తీరిన తర్వాత కూడా భగవంతుడికి ఇవ్వాలంటే మళ్ళీ చూస్తాంలే, ఖర్చు ఉంది, ఆడిస్తాము అనే రకాలు అయిపోయారు జనాభా అయితే మటుకు. కలి ప్రభావం అలాగుంటుంది అన్నమాట. కలి ఎంత నీచమైన స్థితికి తీసుకొని వస్తాడంటే అంత నీచమైన స్థితికి మనం తీసుకొని పోతాడు. దైవం నుండి ఎప్పుడు స్మరిస్తూ ఉంటే, కష్టాలు పడుతున్నా కానీ దైవాన్ని మరవకుండా ఉంటే మటుకు కలి మన జోడికి మడుగు రాడండి అసలు. ఈ ఎవరికైనా సరే కలియుగంలో పాపము అంటే మనకు చుట్టుకుంటుంది నరకం. ఎవరిని కూడా పాపము అని జాలి మడుకు పడకూడదు అసలుకి. జాలి పడ్డామా మనం మడుకు అయిపోయిన వాళ్ళమే. ఇది నిజమే కదా అసలుకి. నేను చెప్పిన మాటలు సత్యం ఉంది కదా అసలుకి. అందుకోసమని మనం ఏం చేసుకోవాలంటే, ఆత్మజ్ఞానం కలగాలంటే ముందు ఈ భవబంధాల మీద వ్యామోహాన్ని అయితే పూర్తిగా తొలగించుకోవడానికి ప్రయత్నించాలి. ఆ విధంగా ప్రయత్నించుకుంటే మన జీవితము 3 పూలు 6 కాయలుగా ఉండాలి. ఇప్పుడు మనం సంపాదించుకున్న తర్వాత మన పిల్లలు పెట్టాలి, తర్వాత వాళ్ళ పిల్లలు సంపాదించి పెట్టాలి, వాళ్ళకి ఎత్తిపడాలి, వాళ్ళని చూసుకోవాలి. ఇవన్నీ వదిలేసి మన బిడ్డలకి సంపాదించుకున్నామా, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళంతవరకు బాధ్యత అంతవరకు నెరవేర్చాలి. తర్వాత వాళ్ళ సంగతి వాళ్ళ బిడ్డ అట్లా వదిలేయాలి. మనకు వయసు వచ్చిన తర్వాత హరే రామ హరే కృష్ణ అంటూ భగవత్ సేవ చేసుకుంటూ మన జీవితాన్ని హ్యాపీగా గడిపేయాలి. ఎలాంటి టెన్షన్స్ లేకుండా హ్యాపీగా గడిపేయాలి. అయితే మనం అయితే మనకు ఘటిక సిద్ధేశ్వరానికి చేరుకున్నామని. చాలా పుణ్యస్థలం ఇది అసలుకి. ఇది దట్టమైన అడవి ప్రాంతంలో ఉంది. ఇది కాశీనాయన గారు ఇక్కడంతా కూడా ఇది డెవలప్ చేశారనమాట. చూస్తున్నారు కదా, కాశీనాయన గారు గుడి కూడా మనం దర్శనం చేసుకుంటున్నాం. పక్కనే శివాలయం ఉంది కింద, దాని పక్కనే ఇష్టకామేశ్వర అమ్మవారు గుడి ఉంది. చాలా
ప్రాముఖ్యత సంతరించే కొంది ఘటిక సిద్ధేశ్వరం నిరతాన్నదానం కాశీనాయన గారు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆకలితో వచ్చిన వాళ్ళకి ఆకలి బాధను తీరుస్తూ ఉంటారు. ఇది నాగ శివలింగం చెట్టు అనమాట. ఎప్పుడు కూడా పూలు పూస్తూనే ఉంటుంది. ఇక్కడ చాలా మహిమగల చెట్టు కూడా నాగశివలింగం చెట్టు అయితే మటుకు అద్భుతంగా ఉంది కదా అసలుకి. ఇప్పుడు పూలు పూస్తుంటుంది. వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంటాయి. ఇక్కడ మునులు, ఋషులు, దేవతలు నెలకొలిగిన స్థలము. ప్రశాంతతకు, ధ్యానానికి చాలా మంచి ప్లేసు ఘటిక సిద్ధేశ్వరము. ఇప్పటికీ కూడా ఇక్కడ ఋషులు తపస్సు చేసుకుంటూ ఉన్నారని చెప్పి ఒక వెనుకుడు కూడా ఉంది. కొన్ని వేల సంవత్సరాల నాటి చరిత్ర కలిగినది ఘటిక సిద్ధేశ్వరము. ఘటిక సిద్ధేశ్వరము ఫస్ట్ అగస్త్య మహాముని ఇక్కడే వచ్చి ఉన్నాడంట. ఆయన కోసము శివపార్వతులే దర్శనమిచ్చారు. ఇలాంటి మంచి పుణ్యస్థలాన్ని ప్రతి ఒక్కరూ కూడా దర్శించాలి. ఎప్పుడు కూడా జనాభా అయితే వస్తూనే ఉంటారు ఘటిక సిద్ధేశ్వరానికి. ఎక్కువ మంది కింద చూసుకొని కాశీనాయన ఆశ్రమానికి అడిగి వెళ్ళిపోతారు అన్నదానానికి. ఎక్కడున్నా కానీ ఆకలి వేస్తూనే ఉంటుంది. ఆకలి పోగొట్టేదానికోసమే కాశీనాయన ఇక్కడ నిరతాన్నదానాన్ని ఏర్పాటు చేశారు. ఏ టైంలో పోయినా కానీ ఎవరికి ఇబ్బంది కలగకుండా పంచభక్ష పర్వాణాలతోటి ఇక్కడ అన్నాన్ని అయితే పెడుతూ ఉంటారు. అక్కడ సేవకులు ఒక్కరు కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోరండి. అలాగే ఈ మధ్యనే ఇదంతా కూడా కట్టించారు. కిందంతా కూడా ఆయన ఇల్లు ఆయనే కట్టించుకుంటారు. నాన్నగారు చెప్తూ ఉంటారు. అసలుకి మనము చేసే మంచి పని మనల్ని కాపాడుతూ ఉంటుంది కూడా. ఇది నిజమే కాదు నేను అన్నమాట. ఎంతో అద్భుతంగా చూడు అమ్మవారి నిష్కామేశ్వరమ్మని. మనం ఏ దేవతల్ని కూడా ఏ కోరికలు కూడా కోరుకోకుండా ఉంటే చాలు వాళ్ళే ఇస్తారు. ఆడవాళ్ళు అయితే పసుపు కుంకాలు కోరుకునే కలియుగంలో ఇదే కాశీనాయన నిరతాన్నదాన ఆశ్రమము. చాలా గొప్ప విషయం అండి ఇది. అసలుకి నమ్మసక్యం కాదు. ఇక్కడ సేవ చేసుకునే వాళ్ళు ఎవ్వరూ కూడా డబ్బులు మటుకు తీసుకోరంట. ఇక్కడనే కాదు, కాశీనాయన క్షేత్రాల్లో ఎక్కడ చూసినా కానీ ఎవ్వరు కూడా డబ్బులు వాళ్ళకై వాళ్ళు స్వతంత్రంగా వచ్చి ఇక్కడ సేవ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడే ఉండిపోతారంట. వాళ్ళకి ఎంత ఆనందమో ఎంత పుణ్యమో అసలు ఏ జన్మలో వాళ్ళు ఈ పుణ్యం చేసుకుంటే కాశీనాయన సేవ చేసుకుంటున్నారు. అంత గొప్ప వ్యక్తులు వీళ్ళందరూ కూడా అసలుకి చూస్తున్నారు కదా, ఎంత అద్భుతంగా ఉంది కదా ప్లేస్ అయితే మటుకు. ఎప్పుడెప్పుడు పోయి కాశీనాయన మహా పుణ్యక్షేత్రాలను చూడాలి అని మీకు కూడా మనసు పరి విధాలుగా తలపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా కాశీనాయన మహాపుణ్యక్షేత్రాలు అయితే తప్పకుండా చేయాలి. వీలైనంత వరకు మనం కూడా అక్కడ పోయి సేవ చేసుకోవాలి. ఆ పుణ్యఫలం అనేది మనం ఉన్నది. ఇక్కడ మొత్తం 7 కోనేరులు ఉన్నాయి. దాంట్లో ఇది పాల కోనేరు. అద్భుతమైన ప్రదేశము కాశీనాయన మహాపుణ్యక్షేత్రం ఘటిక సిద్ధేశ్వరం. అసలుకైతే మటుకు కాశీనాయన గారు చెప్తూ ఉండేవాళ్ళు ఈ కలియుగంలో అన్నదానం మించిన దానం మరొకటి లేనే లేదు. అందరూ పూజలు పురస్కారాలు ఇవి కూడా మనం చేసిన ఫలితం మటుకు ఉన్నదండి. అన్నదానం చేస్తేనే మనకు మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడా అన్నదానం చేయాలి. ప్రతి గుళ్ళో కూడా నిరతాన్నదానం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను అంటే ఎక్కడ కూడా ఏది జరగదు, అంతా భగవంతుడు చేస్తున్నాడు. భగవంతుడు అంతా పైవాడే అనుకుంటే మడుకు జరుగుతుంది. మేము అంటే జరుగుతుంది, నేను అంటే ఎక్కడ కూడా జరగదు. ఇది అగస్త్య మహాపీఠం అనమాట. ఇక్కడి నుంచి మనం పోతే అగస్త్య మహాముని ఈ పక్కనే ఉంటాడు అనమాట. వీరభోగ సంత్రాలు ఉంటుంది. ఇక్కడ యజ్ఞశాల అనమాట. నిరంతరం కూడా ఇక్కడ 360 రోజులు కూడా జరుగుతూనే ఉంటుంది. హోమాలు అయితే పైన వీరభోగ సంత్రాల స్వామి గుడి. కలికి అవతారం, కలిపురుషుని అంతం చేసేదానికి ఉద్భవించిన ఆయనే కల్కి అవతారం, దశావతారం వీరభోగ సంత్రాలు ఆయనే అనమాట. నాయనగారు ముందుగానే ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఒక అద్భుతమైన ప్రపంచం ఘటిక సిద్ధేశ్వరం.
ఇక్కడ ఎవరైనా సరే ధ్యానానికి ప్రాముఖ్యత ఇస్తారండి. ఎంత ప్రశాంతంగా ఉంటదంటే దేవతలు దర్శనమిస్తారంట. మునీశ్వరులు దర్శనమిస్తారంట. కాశీ విశ్వేశ్వర స్వామి శివలింగం చాలా ప్రాముఖ్యతది. చాలా అది. అంత అద్భుతం అంటే అంత అద్భుతమైనది. చూడండి నాగ పాము పడగెత్తినట్టుగా ఉంది కదా ఆ చెట్టు అసలకి. ఎంత అద్భుతం అంటే అంత అద్భుతమైన అనమాట ఈ ఘటిక సిద్ధేశ్వరం. పైనైతే ఇష్టకామేశ్వర అమ్మవారి గుడి ఉంది. దత్తాత్రేయ స్వామివారు ఉంటారు. చాలా ప్రాముఖ్యత ఉంది అసలకి. ఇక్కడికొచ్చి ఇక్కడ యొక్క విశిష్టతను కూడా మీరు కూడా తెలుసుకోండి. ఓం నమః శివాయ. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఓర్వాడుకమివ బంధనాద్ మృత్యోన్ముక్షీయమామృతాత్ అనే మంత్రాన్ని జపించి ఆయన వేడుకోండి. ఈ కలియుగంలో రానున్న ఆపదల నుండి ఆ శివయ్యే మనం రక్షిస్తాడు. ఈ కోనేటి నీళ్ళతోనే శివయ్యకి అభిషేకాలు, ఇక్కడున్న అందరి దేవతలకు కూడా అభిషేకాలు. ఇది ఎప్పుడు కూడా ఎండదండి అసలుకి. అంత పవిత్రమైన పుణ్యతీర్థం అయితే మటుకు ఇక్కడి నుంచి ఇష్టకామేశ్వరమ్మకి పోయే దారి అన్నమాట. ఈసారి ఆ ఇష్టకామేశ్వర అమ్మవారి అక్కడ పైన ఏమేమి ఉన్నాయో కూడా అది చూపిస్తాను. అంతకుముందు వీడియో చూపించున్నాను, మళ్ళీ కూడా మీకోసం మళ్ళీ చూపిస్తానండి. నేను పైకి పోలేదు, టైం లేక. తప్పకుండా మన